చైతన్యం శాశ్వతం శాంతం చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం వ్యోమాతీతం నిరంజనం వ్యోమాతీతం నిరంజనం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం నాదబిందు కళాతీతం నాదబిందు కళాతీతం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః 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 తస్మై శ్రీ గురవే నమః. సర్వాధిష్టాన చైతన్య సమర్థ సద్గురు శ్రీ కాళీ వనాశ్రమ సంస్థాపక పీఠాధీశ్వరులు అఖండ శ్రోత్రియ బ్రహ్మనిష్ట సంపన్నులైనటువంటి శ్రీ 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 హనుమత్ కాళీ వరప్రసాద బాబూజీ వారి శ్రీ చరణారవిందములకు అదే అధిష్టాన చైతన్యంతో వెలుగుతూ ఉన్నటువంటి ప్రస్తుత కాళీ వనాశ్రమ పీఠాధీశ్వరి పూజ్యపాద శ్రీ 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 కాళీ చంద్రకాళి ప్రసాద మాతాజీ వారి శ్రీ చరణములకు ఈనాటి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి పూజ్యపాద శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామి వారికి వేదికస్థ మహాత్ములందరికీ మా హృత్పూర్వక ప్రణామములు. ఓం నమో నారాయణాయ. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, విశ్వమంతా నిండి ఉన్నదేదో అది ఒక్కటే సత్యం. సత్యం తెలిస్తే మనం కూడా ఎప్పుడూ ఉండవచ్చు. శాశ్వతమైనది ఏదో తెలిస్తే మనం శాంతిగా ఉండవచ్చు. చైతన్యం అన్నదేదో మనం తెలిస్తే ఎప్పుడూ చిత్ స్వరూపంగా ఉండవచ్చు. అందుకే గురువులు, అందుకే ఆ గురువులకు శిష్యులు, ఈ శిష్యులు మళ్ళా గురువులై అది పరంపరగా ఏ రీతిగా మీ ఈ కుటుంబ వంశాన్ని పరంపరగా కొనసాగిస్తూ ఉంటున్నారో అటువంటి కుటుంబాలన్నింటినీ సక్రమమైనటువంటి దారిలో నడిపించాలి అంటే మరొక పరంపర కావాలి. అదే గురు పరంపర. ఇది శుశ్రుమధీరాణాం ఏనస్తద్వ్యాచక్షిరే. ఇలా మేము మా గురువుల దగ్గర విన్నాము, అది మీకు చెబుతున్నాము అని అలానే ఆ పరంపర, గురు పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఆ పరంపరలోనే ఇవాళ అమ్మ ఇది 6వ కాళీ వనాశ్రమ శాఖగా ప్రారంభించి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా ఆ అధిష్టాన చైతన్యం యొక్క స్ఫూర్తిని అందించాలి, కలిగించాలి అనేటటువంటి చక్కని సదుద్దేశంతో
శరీరం శ్రమకు ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమకు కూడా ఓర్చుతూ ఒక నేర్పుతో అందరినీ ఆ స్థాయికి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళమే కానీ మర్చిపోతూ ఉంటాం కదా. ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, దారిలో ఏదైతే సడన్ బ్రేక్ వేసి డబ్బా బాడీని కనిపిస్తుంది అక్కడేమో నేను తినడం, ఇంకేదో షాప్ కనిపిస్తే అక్కడేమో కొనుక్కోవడం, ఇలా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి లేట్ చేసుకుంటున్నాం. అలా కాకుండా ఉండాలి అంటే, మన లక్ష్య సిద్ధి కలగాలి అంటే దానికి ఏం కావాలంటే జ్ఞానం కావాలి. ఇప్పుడే పూజ్యపాదులు పరమాత్మానందగిరి స్వామి గారు చెబుతూ ఉన్నారే, ఆ సెల్ ఫోన్లోనో టీవీల్లోనో వింటే ఎలా అని. మరి రోజు మనకి గురువులు దొరకరు కదండి. ఓకే, నిజంగా దొరకరు. గురువులు అందించిన దాన్ని మళ్ళా మనం వెళ్ళి వినడానికి, మననం చెయ్యడానికి పనికొస్తుంది. కానీ శ్రవణం సాక్షాత్తుగా చెయ్యడం ఎందుకో తెలుసా? సెల్ ఫోన్ చైతన్యం కాదు, లేదా టీవీ చైతన్యం కాదు. చైతన్యమా జడమా? అది జడమే అంటారా? అది కూడా చైతన్యం అయితే మేము దాంతో సమానం అయిపోతాం. సో అది జడము, ఇక్కడ ఉన్నటువంటిది చైతన్యము. మీరు విన్నప్పుడు ఆ కళ్ళ ద్వారా ఆ చైతన్యము మీకు కలుగుతుంది, స్పృశిస్తుంది. అంతేకాదు వినడం ద్వారా ఈ శబ్ద తరంగం వెళ్ళి మీ హృదయంలోకి వెళుతుంది. ఇక మీకు సొంత దొరికితే విడిచిపెట్టరు. ఏమిటవి? పాదాలు. పదాల మాట ఎలాగున్నా పాదాలు మాత్రం దొరికితే విడిచిపెట్టారు. మరి ఇవన్నీ టీవీ ఇస్తుందా? ఇవన్నీ సెల్ ఫోన్ ఇస్తుందా? ఇవ్వదు కదా. అంతేత సాక్షాత్తు చైతన్య స్ఫూర్తి కలగాలి అంటే సమయము, సందర్భము, అవకాశం దొరికినప్పుడల్లా అది మనం వింటూ ఉండాల్సిందే సాక్షాత్తుగా. అందుకనే దృగ్దీక్ష అని, స్పర్శ దీక్ష అని, స్మరణ దీక్ష అని, వాక్ దీక్ష అని. ఇది డైరెక్ట్ దీక్ష, వాక్ దీక్ష కదా. అందుచేత దీనికి ఎంత మహత్తు ఉంది. అంచేత ఈ మహత్తుని మనం స్వీకరించాలి అంటే సాక్షాత్ శ్రవణం. మరి ఈ శ్రవణంలో మనకి జ్ఞానము డైరెక్ట్ గా కలగడానికి ఎక్కువ హోప్స్, అవకాశాలు ఉన్నవి. శాస్త్రం ఏం చెబుతుంది అంటే, ఒక గమ్మత్తైన శ్లోకం అండి. చితి సర్వం చితఃసర్వం చిత్సర్వం సర్వతశ్చ చితు చిత్సత్ సర్వాత్మికేచ్ఛేతతు దృష్టా తత్ర మయాఖిలం అని యోగ వాసిష్ఠలో వశిష్ఠ భగవానుడు చెప్పారు. చితి సర్వం చితఃసర్వం చిత్సర్వం సర్వతశ్చ చితు చిత్సత్ సర్వాత్మికేచ్ఛేతత్ దృష్టా తత్ర మయాఖిలం అన్నారు ఆ మహానుభావుడు. ఏమిటండి, ఏదో చితి 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 ఏదో బాగుంది వినడానికి, అసలు ఏమిటి అంటే మొత్తం అంతా దీనిలోనే ఉందండి. సద్గురుమూర్తి సర్వాధిష్టాన చైతన్యము అన్నారే, చితి సప్తమి విభక్తి, చైతన్యమందే సర్వము ఉన్నది. మనం ఏమనుకుంటామంటే భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఇదేం జిల్లానో, భీమవరంలో మొత్తానికి కొత్తగా ప్రారంభించినటువంటి ఈ కాళీ వనాశ్రమంలో ఉన్నాము, అంతేగాని మేము చైతన్యం లేకుండా ఉన్నామండి అని మనకి ప్రశ్న కలిగితే, ఆహా, ఈ కాళీ వనాశ్రమము ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది. భూమి జలములో ఉంది. జలము అగ్నిలో ఉంది. అగ్ని వాయువులో ఉంది. వాయువు ఆకాశంలో ఉంది. ఆకాశం ఎక్కడుంది? అంతగా ఉన్న ఆకాశానికి ఆధారం ఏమిటి? అధిష్టానం ఏమిటి? అదే చైతన్యము. అమ్మా మీరు వడ్డాణం చేయించుకున్నారట కదా, ఇది చూపించండి అన్నాను. మీరు చూపించారు. చూపించినప్పుడు ఈ వడ్డాణము ఎక్కడ ఉందమ్మా అని అడిగితే మీరేం చెప్తారు? బంగారానికి ఎక్కడ ఉంది వడ్డాణము? ఏం చెప్తారు? కింద ఉంది చెప్తారా? పైన ఉంది, ఈ పక్క ఉంది, ఆ పక్క ఉంది అని చెప్తారా? ఏం చెప్తారు? బంగారం అంతటా ఉన్నది వడ్డాణము. ఓకే, మరి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నట్టు? చైతన్యంలోనే ఉన్నామా? ఓకే, చితి సర్వం, చైతన్యమందే సర్వము ఉన్నది. ఓకే, చిత సర్వం, చైతన్యము నుండే సర్వము
ఉద్భవించినది. మరి ఈ వడ్డాణము ఎక్కడి నుండి పుట్టింది? బంగారము నుండి పుట్టింది కదా. మరి మనం ఎక్కడి నుండి పుట్టాం? నిజమా? అదేంటండి, మా అమ్మ గర్భం నుంచి కదండి నేను పుట్టింది. ఓకే, మళ్ళీ అమ్మకు ఎవరు? అమ్మకు అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల, మూలపడమ్మ, చాలా పెద్దమ్మంటూ మళ్ళీ అలా వెళితే ఆమె కూడా చైతన్యం. బ్రహ్మణో అవ్యక్తం అవ్యక్తాన్ మహద్ మహద్ అహంకార అని కదా మనకి పరంపర చెప్తూ ఉన్నారు. ఒకదాని నుండి వచ్చింది అంటే బంగారం నుండి వడ్డాణం వచ్చింది. వడ్డాణం మీకు నచ్చలేదు, మళ్ళీ దాన్ని కంసాలకి ఇచ్చేస్తే మళ్ళీ 10 గాజులు మెళ్ళో గొలుసు ఇలా ఓల్డ్ మోడల్ కాస్త పోయి లేటెస్ట్ మోడల్ గా మీరు చేయించుకుంటారు. ఎందుకని? బంగారం నుండే వడ్డాణం వచ్చింది కాబట్టి. ఓకే, చైతన్యము నుండే ఈ సర్వము విశ్వమంతా ఆవిర్భవించింది. ఆవిర్భవించినట్లు అనిపిస్తుంది. నిజంగా పుట్టింది కదా. వడ్డాణం ఉందా లేదా? ఉందా లేదు తర్వాత చెప్తాం. మొత్తానికి ఉంది. వడ్డాణం అయితే ఉంది. ఉంటేనే కదా మీరు నడుము పెట్టుకునేది. వడ్డాణం లేదనుకోండి, బంగారంగానే ఉందనుకోండి, ఏం చేసుకుంటారండి పాపం? ఏం చేసుకోలేదు. సో వడ్డాణంగా ఉంటే నడుము పెట్టుకుంటారు. సరే, వేరే వేరే నగలుగా ఉంటే ఆయా అవయవాల్లో ధరిస్తారు. ఓకే, చిత సర్వం, చైతన్యము నుండే సర్వము వచ్చింది. బంగారము నుండే వడ్డాణము వచ్చింది. చిత్ సర్వం. మరి బంగారము నుండి వడ్డాణము వచ్చింది. బంగారం అందే వడ్డాణం ఉంది అంటే ఇప్పుడు ఎంతకు వడ్డాణం ఏమయ్యింది? బంగారమే. మరి విశ్వంలో ఉన్నటువంటి చర ఆచార ప్రాణికోటి అంతా ఏమయ్యింది? చైతన్యమేనా? అందుకనే చైతన్యం శాశ్వతం. ఆ చైతన్యం ఒక్కటే శాశ్వతం. బంగారం ఒక్కటే శాశ్వతం. వడ్డాణం కాదు. ఎందుకంటే మీకు నచ్చలేదనుకోండి, లేదా వడ్డాణం కన్నా మీరు సన్నగా ఉన్నారనుకోండి, లేదా మీరు లావుగా ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? కౌసార్కి చేస్తారు. అంచేత ఈ వడ్డాణం ఏమయ్యింది? నిజంగా ఉన్నదా లేదా అంటే అబ్బే వడ్డాణం లేదంటే ఉన్నది బంగారమేనండి. మా నాయనమ్మ ఇచ్చినప్పుడు బంగారమేనండి, వడ్డాణం చేయించినప్పుడు బంగారమేనండి. అంచేత వడ్డాణం అనేది ఓన్లీ నా నోటిలో ఉంది పేరు, లేదా నా మనసులో ఉందే తప్ప అక్కడ నిజంగా లేదు. ఏంటది? మృత్తికేర్చేవ సత్యం. దానికి ముందు ఏంటది? ఉన్నటువంటిది మట్టి మాత్రమే. అలానే అక్కడ ఉదాహరణలో చెప్పండి, ఇక్కడ ఉన్నది బంగారం మాత్రమే. అలానే ఇక్కడ ఉన్నది చైతన్యము మాత్రమే. చిత్ సర్వం. అంచేత చైతన్యమే సర్వం. సర్వతశ్చ చిత్. మీరు ఏ కోణంలో, తూర్పు దిశ నుండి చూడండి, చైతన్యం పోయిందా? దక్షిణం నుంచి చూడండి, పడమర నుంచి చూడండి, ఉత్తరం నుంచి చూడండి, ఈశాన్యం నుంచి చూడండి, ఆగ్నేయం నుంచి చూడండి, నైరుతి నుంచి చూడండి, వాయువు నుంచి చూడండి, పైన క్రింద దశ దిశలా చూస్తే ఉన్నటువంటిది ఏమిటి? సర్వతశ్చ చిత్. ఏ కోణంలో చూడు, ఎలా చూడు, ఉన్నది చైతన్యమే, ఉన్నది బంగారమే. దృష్టాంతంగా మనం చూస్తే బంగారం, మరి దాష్టాంతంగా చూస్తే ఉన్నది చైతన్యం. ఎందుకు మనం ఎవరికి? అయ్యో అదేంటండి మేము భక్తులము, మీరు మాతాజీ. ఏమిటి సత్యం ఏమిటి అని మనం వివేకిస్తే, విచారణ చేస్తే ఉన్నదేమిటి? ఇంకా సంశయమా? చైతన్యమే. చిత్ సత్ సర్వాత్మిక ఇది ఏతత్. చిత్తే ఉన్నది అంటే చైతన్యమే ఉన్నది. సర్వ ఆత్మిక. నగలన్నింటికి ఆత్మ ఏమిటి? బంగారం. సర్వ జీవకోటికి ఆత్మగా ఉన్నదేమిటి? అధిష్టానంగా ఉన్నదేమిటి? చైతన్యం. దృష్టా మయా తత్ర అఖిలం అని చెప్పారండి వశిష్ఠ మహర్షి రామచంద్ర ప్రభువుతో. ఉన్నదంతా చైతన్యమే. చైతన్యంలోనే ఉంది, చైతన్యం నుంచి వచ్చింది, చైతన్యమే సర్వంగా ఉంది, ఎటు చూసినా చైతన్యమే. అంచేది ఏ ప్రాణి చూసినా, ఏ వస్తువు చూసినా చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. జడ వస్తువు తబలాగా ఉంది, డోలక్కుగా ఉంది. చైతన్యమైనటువంటి వాళ్ళు వాయించేసరికి నాదం చైతన్యం ఇస్తుందా లేక జడమిస్తుందా అంటే జడం నుండే నాదం వస్తుంది. ఎందుకని? జడం కూడా అమ్మ స్వరూపం కాబట్టి, చైతన్య స్వరూపం కాబట్టి. చైతన్యమైనటువంటి వ్యక్తి తన జడమైనటువంటి చేతులతో
జడమైనటువంటి తబలాని మోగిస్తూ ఉంటే ఏమైంది? ఈ చైతన్య స్ఫురణతో, చైతన్య ప్రసాదంతో జడము పనిచేస్తుంది, చైతన్యము పనిచేస్తుంది. సర్వాత్మిక ఇది ఏతత్, ఉన్నదంతా అదే చైతన్యమే. దృష్ట తత్ర మయాఖిలం, నా చేత అంతా చూడబడింది. ఎక్కడ? సత్సంగం చేసేటప్పుడు ఆశ్రమంలోనో లేకపోతే ప్రాంగణంలోనో మాత్రమే కాదు, అఖిలం అని చెప్పారండి ఆ మహానుభావుడు. అయితే అఖిలం అని చెప్పినటువంటిది ఇది మనకి అనుభూతి కలిగినటువంటి వారే గురువులు, సద్గురువులు. సద్వస్తువుని దర్శించి ఆ దర్శనీయమైనటువంటిది తానే అని అనుభూతి చెందాడు. అందుకనే సచ్చిదానంద రూపాయ. అందుకనే చైతన్యం శాశ్వతం శాంతం. ఏది శాశ్వతము? చైతన్యం. చైతన్యం మాత్రమే శాశ్వతంగా ఉండగలదు. శాశ్వత తత్వమే నేను అని అనుభూతి పొందినప్పుడు మనం ఎలా ఉండొచ్చునండి? శాంతంగా ఉండవచ్చు. అంతేకాదు వ్యోమాతీతం, ఇది అసలు మనకు అర్థం కాదు. వ్యోమం అంటే ఆకాశం. ఆకాశంలాగానే అంతటా వ్యాపించడమే కష్టము అని అంటే, అంతటా నిండి ఉన్నటువంటి ఆకాశానికి కూడా అతీతంగానూ ఉంటుంది ఆ తత్వం, ఆకాశంగానూ ఉంటుంది ఆ తత్వం, అన్నింటా ఉంటుంది ఆ తత్వం, దేన్ని అంటకుండా ఉంటుంది ఆ తత్వం, అంటకుండా అతీతంగానూ ఉంటుంది, అన్నింటిలోనూ ఉంటుంది, అన్నింటిగానూ ఉంటుంది. అందుచేత వ్యోమాతీతం అన్నారు. వ్యోమవద్వ్యాప్త దేహాయ అని మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా చెప్పారు. మరి వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఈశ్వరః గురుః ఆత్మా ఇది మూర్తి భేద విభాగిని. ముగ్గురుగా అనిపిస్తుంది ప్రారంభంలో కదా. ఆత్మ, మనం ఉన్నాము, మనం ఏదో తెలుసుకోవాలి అనే జ్ఞానం, ఒక స్ఫురణ లేదా ఒక జిజ్ఞాస కలిగినప్పుడు నాకు ఒక గురువు అవసరం. ఆ గురువు ఏం చేస్తారు? నన్నే పూజించిన గురువు చెప్పరు. ఈశ్వరుడు ఉన్నాడు, ఈశావాస్యమిదం జగత్ యత్కించ జగత్యాం జగత్. ఏ చిన్న అణువుగా, పరమాణువుగా, అది న్యూట్రాన్ చెప్పండి, ప్రోటాన్ చెప్పండి, ఎలక్ట్రాన్ చెప్పండి, అక్కడ ఉన్నటువంటిదంతా ఈశ్వర తత్వం. యత్కించ, ఈ జగత్తులో లేదా జగత్తుగా ఉన్నటువంటిది ఈశ్వరుడే, ఈశావాస్య, ఈశ్వరుని చేత వ్యాపింపబడి ఉన్నటువంటిది అని మనకి తెలిసినప్పుడు, ఇది నాది, ఇది నీది, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు, ఇది నాకు ఇష్టము, అది నాకు కష్టము అనే భావాలు ఉంటాయా మనకి? ఒకరి యందు చాలా గౌరవం చూపిస్తాం, మరొకరి యందు అగౌరవం చూపిస్తాం, నిరసన చూపిస్తాం. దీనికి అన్నిటికీ కారణం ఏమిటి? అధిష్టాన చైతన్యమే నేను అనేటటువంటిది మర్చిపోవడం ఒకటైతే, జ్ఞానము లేక అజ్ఞానముతో వ్యవహరిస్తున్న కారణంగా ఇవన్నీ కలుగుతున్నవి. అంచేత మనకి నిరంతర స్ఫురణ ఉండాల్సింది ఏమిటి అంటే జ్ఞాన సంస్ఫురణ. ఇది అందరికీ హృదయంలోనే ఉందండి. ఆ జ్ఞానం కోసం ఎక్కడికి వెళ్ళాలంటే ఆత్మస్ఫురణ కోసం అంటే, ఆహా ఆత్మ ఇక్కడే ఉంది, కానీ ఇక్కడే ఉన్న ఆత్మను నేనే అని గుర్తించడం కోసం జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని అందించేటటువంటి గురువులు కావాలి. అంచేత గురువు ఏం చెబుతారు? సర్వత్రా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి గుర్తింపచేసి అనుభూతి కలిగింపచేస్తారు. అందుచేత ఆ గురువు ఎవరు? వ్యోమాతీతం నిరంజనం. అక్కడ ఏ రకమైనటువంటి మర్మము గాని, ఏ రకమైనటువంటి కాలుష్యము గాని, మాలిన్యం గాని ఇవేమీ లేనటువంటి అటువంటి గురుమూర్తికి. గురువుల యొక్క నామ రూపములు వేరు కావచ్చు, గురుతత్వం మాత్రం ఒక్కటే. ఒక జమీందార్ దగ్గర ఒకడు పనిచేస్తూ ఉన్నాడు. ఏమిటంటే గేదెల్ని తోలుకుని వెళ్ళడం, పాలు తీసుకుని రావడం, మళ్ళీ ఇంటికి రావడం, యజమాని ఏం చెబితే అది చేస్తూ ఉంటాడు. వాడి జన్మ సంస్కారము ఇలా పోతూ పోతూ ఇలా ఒకసారి
ప్రవచనం విన్నాడు. విన్నటువంటి వాడికి వెంటనే ఒక కాంతి, ఒక వెలుగు, ఒక మెరుపులాగా మెరిసింది. ఏమిటి అంటే, అవును కదా, ఉన్నది ఒక్కటే కదా, ఇక ఆ ఒక్కటిలో రెండవది లేనే లేదు కదా అని చాలా ఆనందాన్ని అనుభూతి చెందుతూ మామూలుగా పనికి వెళ్ళాడు. ఇలా వెళుతూ ఉంటే అతనికి ఉండేటటువంటి స్ఫురణలో, ముఖంలో కాంతి, అతడు చేసే పనిలో పర్ఫెక్ట్నెస్, పరిపూర్ణత, సమగ్రత. సరే, ఇలా ఉంటూ ఉండగా చాలా మందికి తెలిసింది. ఆయనంతటా ఆయన పబ్లిసిటీ ఏం చేసుకోలేదు. అయినా ఆయన గురించి అందరికీ తెలిసింది. తెలిసి అందరూ ఈయన దగ్గరికి రావడం మొదలు పెట్టారు. ఈయన ఎప్పుడు మనలాగా లేదా మాలాగా కూర్చుని ఉండడం ఆయనకి చేత కాదు. ఎందుకంటే నేను ఒక యజమాని దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. సరే, మొత్తానికి ఒక యువకుడు వచ్చాడు. అయ్యా, తమరు ఆత్మసాక్షాత్కారం పొందారా అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, సాక్షాత్కారం అంటే కళ్ళ ముందు కనిపించడం అని కాదు, అదే నేను అని అనుభూతి చెందడం, ఆ అనుభూతిలో సర్వత్రా ఉన్నటువంటిది అదే తత్వము అని దర్శించడము అని చెప్పాడు. అదే వశిష్ఠ మహర్షి కూడా దృష్టం తత్రమయ అఖిలం, అంతా అదే అని నేను చూశానంటే ఈ కళ్ళతో చూడడమా అని అంటే, కంటికి వెనుక ఉన్నటువంటి మనస్సుకు వెనుక ఉన్నటువంటి బుద్ధికి వెనుక ఉన్నటువంటి ఆత్మ ఇంద్రియాన్ని పరాణ్యాకు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధియో బుద్ధే పరతస్తు సహా అని ఏదైతే మనకి చెప్పారో అది సహా, అది ఆత్మ. ఆ ఆత్మ నేను సోహం సోహం సోహం, ఆ అనుభూతి కలిగింది ఆయన అని చెప్పారు. సరే, అప్పుడు అన్నాడు, ఇప్పుడు మీరేం చేస్తున్నారు అన్నాడు. గేదెల పని చేస్తున్నాను, కాపలా గాయడం, పాలు తీయడం, శుభ్రం చేయడం. అది వరకు ఏం చేసేవారు, సేమ్ ఇదే చేస్తూ ఉన్నాడు. అరే, మీకు ఇంకా ఆత్మసాక్షాత్కారం కలిగినందుకు తేడా ఏమి లేకపోతే లాభం ఏమిటండి అన్నాడు ఆ యువకుడు. అప్పుడు ఈయన అన్నారండి, తేడా ఉంది, పనిలో తేడా కాదు, పని చేసే విధానంలో తేడా ఉంది. ఏమిటది అంటే, అది వరకు యజమాని చెప్పినప్పుడు గొడుక్కుంటూ తిట్టుకుంటూ చికాకు పడుతూ చేసేవాడు. కానీ ఇప్పుడు గొడగడం లేదు, సనగడం లేదు, చాలా ప్రశాంతంగా. మరి ఇప్పుడు కూడా చేస్తున్నారంటే, నేను చేయటం లేదు, పని జరుగుతుంది. ఇది తేడా. గమనించారా? పని జరుగుతుంది కానీ నేను చేశారని చెప్పట్లేదు. అదే మనకి గీతలో కూడా నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవితు పశ్చిన్ శృణ్వన్ స్పృశన్ విఘ్రన్ నశ్నన్ గచ్చన్ స్వపన్ స్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయ. అదండి మనకి గీతలో పరమాత్మ చెప్పినటువంటి. అన్నీ చేస్తాడు శుభ్రంగా, మనలాగే 4 ఇడ్లీలు ఆయన కూడా తింటాడు, మనలాగే పడుకుంటాడు, మనలాగే లేస్తాడు, తనదైన పని తాను చేస్తాడు. కానీ నేను చేస్తున్నానని కర్తృత్వం లేదు. ఎందుకని? ఇంద్రియాణి ఇంద్రియ అర్థేషు, సర్వేంద్రియాలు వాటి అర్థాలు ఏమిటి? శబ్దస్పర్శ రూపసగంధాలు, ఆయా విషయాల మీద ప్రవర్తిస్తున్నది. సో వాట్, నాకేమిటి? నైవ కించిత్ కరోమి, నేనేం చేయట్లేదు. కొంచెం చేస్తారా? ప్రొద్దున పోనీ లేచిన వెంటనే అనుష్ఠానం చేస్తారా? అనుష్ఠానము లేదు, మరేమీ లేదండి. అయితే అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఏమిటి తేడా? అది వరకు నేను చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వం ఉండేది, కానీ ఇప్పుడు ఆ కర్తృత్వం లేదు. సో భోక్తృత్వం కూడా లేదు. ఏం చేసేది నేను చేశానన్నప్పుడు దాని పాపము నాకు వస్తుంది, దాని పుణ్యం కూడా నాకు వస్తుంది. పుణ్య పాపాలను అనుభవించడానికి మరలా పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ
మూఢమతే అని జగద్గురు శంకర భగవత్పాదులు వారు అన్నట్లుగానే మాటి మాటికి మళ్ళా తిరిగి పుట్టడం, చావడం, మళ్ళా అమ్మగర్భంలో పడ్డం, మళ్ళా కష్టాలు, సుఖాలు, నష్టాలు, పాపాలు, శాపాలు, పుణ్యాలు ఇవన్నీ మళ్ళా అనుభవించక తప్పట్లేదు. అమ్మో ఇవేమీ నాకు వద్దు అని అంటే ఏం చెయ్యాలి? సత్యం ఏమిటో మనకు తెలియాలి. అదిగో సత్యం తెలిసినటువంటి వాడు జరుగుతుంది నేనేమి చేశానని చెప్పుకోను. మాకు సద్గురు దేవుడమ్మ గారని అలాగే ఎప్పుడు కూడా ఆబ్జెక్టిఫై చేసి చెప్పేవారండి. అమ్మా వీరికి ఆకలి వేస్తుందట, టిఫిన్ పెట్టండి రా అనేవారు. స్నానం చేస్తారట వీరు, చాలా గౌరవంగా, మీరు స్నానం చేస్తారట, నీళ్లు పెట్టండి రా అంటే అప్పటికి మనకి గీసర్లు అవి లేవండి. అంటే వీరు ఈ శరీరాన్ని ఇదం శరీరం కౌంతేయ అని స్వామి చెప్పినట్లుగా ఆ ఆనంద ఆ సద్వాధిష్టాన చైతన్యంతో ఉన్న కారణంగా నేనేమీ చేయట్లేదు. వీరికి ఏదో కావాలట, ఈ ఇంద్రియానికి ఏదో కావాలి, ప్రాణానికి ఆకలి వేస్తుంది. స్వామి నేను టైం చూసుకుంటున్నాను ఇక్కడ. ప్రాణానికి ఆకలి వేస్తుంది, నాకు కాదు. వాస్తవంగా అంతే కదండి. మనం అనుకుంటాము మనకేదో వేసేస్తుంది అని కదా. అంచేత ఇది తెలిసినప్పుడు మనం వేరుగా ఉండేటటువంటి ఆ స్థితి కలుగుతుంది. లేదు అంటే మనం నేరుగా శరీరంతో అటాచ్ అయిపోయి దాంతోటే మనం తాదాత్మ్యత చెంది ఉంటున్నాము. అందుచేత అది కాదు మనకి కావలసింది స్వరూప నిష్ఠ. ఆ స్వరూప నిష్ఠ కోసమే ఎన్నెన్ని శాఖలు ప్రారంభించినా ఏం చేసినా. ఇంకా నాకు స్వామిజీ 3 నిమిషాలు ఉంది. రమణ మహర్షి వారి ఆశ్రమంలో ఒకసారి దొంగలు పడ్డారండి. దొంగలు పడితే మహర్షి వారి మళ్ళీ అలాగే మౌనంగా ఉన్నారు. మనమైతే దొంగలు అని మనం అనుకుంటామండి, మనం ఆటోమేటిక్గా స్పందించేస్తాం కదా. సరే భక్తుల మీదకి వస్తూ ఉంటే ఆ దొంగలు కర్రలు తీసుకుని వాళ్ళని కొట్టారండి. వాళ్ళు కొడుతూ కొడుతూ మహర్షి వారిని కూడా కొట్టారండి. కాలు మీద, ఎడం కాలు మీద తగిలింది. బాబు ఈ కాలు మీద కూడా కావాలంటే కొట్టుకో అన్నారండి. వాడు భక్తులు కొడుతుంటూ మొత్తానికి అన్ని తీసి పట్టుకుని వెళ్ళాడండి. ఏమనలేదండి అసలు, ముఖంలో కూడా నో చేంజెస్. నెక్స్ట్ డే మళ్ళీ పోలీసులు వచ్చారు. వచ్చి ఇక్కడ దొంగతనం జరిగిందటండి, ఏం జరిగింది, ఏమైంది, మాకు రిపోర్ట్స్ అంతా చెప్పడం పెద్ద హడావిడి చేశారన్నమాట. చేస్తే మహర్షి వారు అన్నారు, అయ్యా వచ్చారు పాపం వాళ్ళకి ఏదో కావాలని, కానీ ఏం దొరకలేదు, మమ్మల్ని ఏమీ వాళ్ళు చేయలేదు, వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ దృష్టి ఏంటి అక్కడ? చైతన్యమే, ఉన్నదంతా చైతన్యమే. దొంగ తస్కరాణం పతయే నమో నమః అని మనకి నమ్మకంలో కూడా వస్తుందండి. దొంగలకు దొంగ స్వరూపము శివస్వరూపం. అంచేది ఎవరైనప్పటికీ ఉన్నది ఒక్కటే అనేటటువంటి ఆ స్వరూప నిష్ఠలో ఉన్నటువంటి వాడికి ఏ భావాలు ఉండదు. అందుకని తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత. అంతటా అన్నింటా అందరిలో ఉన్నటువంటి ఏకత్వ చైతన్యాన్ని దర్శించినటువంటి వాడికి మోహం ఎక్కడా, శోకం ఎక్కడా అన్నారు. మరి ఇంకా మనకి శోకమోహాలు ఉన్నాయంటే ఏకత్వాన్ని ఎక్కడ దర్శించామండి? నానాత్వాన్నే దర్శిస్తూ ఉన్నామండి. అందుకే కదండి సత్సంగం, అందుకే కదండి గురువులు, అందుకే కదండి శాఖలు, అవునా? అందుచేత దీని యొక్క ఫలితం మనందరికీ అందాలి అంటే ఆ స్థితి మనకి తప్పనిసరిగా బుద్ధి తిరాలి. దానికి జ్ఞానం ఒక్కటే శరణ్యము, దానికి గురు పాదములు ఒక్కటే మనకి శరణాగతి. అది ఆ స్థితిని పొందించుగాక అని సద్గురుమూర్తిని ప్రార్థిస్తూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన కాళీవనాశ్రమ నిర్వాహకులందరికీ మా హృత్పూర్వక ధన్యవాదములు. అమ్మకు స్వామివారికి మా నమస్కారం. హరి ఓం. ఇప్పటి వరకు